మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. జస్ట్ ఎ మినిట్ అది మా సెగ్మెంట్ పేరండి. ఓ జస్ట్ ఎ మినిట్ అన్నమాట. నన్ను చూసేసరికి ఏమో ఏమైనా షేర్ జస్ట్ ఎ మినిట్ అంటుందంటే పిలిచిందేమో అని మీరు అనుకున్నారు. నేను అనుకుంటే నేను మిమ్మల్ని చూసాను, బట్ నేను అనుకున్నట్టు మీరు అనుకోలేదని నాకు ఇప్పుడే తెలిసింది. వావ్, మొత్తానికి ఏదో కన్ఫ్యూజన్ జరిగింది, ఏదో అనుకున్నాం మొత్తానికి. కానీ ఇప్పుడు మీరు మాత్రం అనుకునే ఉంటారు జస్ట్ ఎ మినిట్ లో ఏం చేయాలో అనుకున్నాను. ఏమనుకున్నారు? అన్ని చేసుకున్నాం కదా, సో మెయిన్ గా కావాల్సిన పులిహోర. కరెక్ట్ కదా, ఎలా మిస్ అయ్యాం పులిహోరని? సో నేను ఉన్నాను కదా, ఉన్నారు కదా, కవర్ చేస్తున్నాను కదా. చెన్నంగాకుతో పులిహోర చేస్తున్నాను, అది కూడా రైస్ తో కాకుండా అటుకులతో చేసుకున్నాం. ఓకే, చెన్నంగాకు అటుకుల పులిహోర. ఎస్, ఓకే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చెన్నంగాకు అటుకుల పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చెన్నంగాకు 1 కప్పు, అటుకులు 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, వేయించిన వేరుశెనగ పలుకులు కొద్దిగా, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టీ స్పూన్లు. చెన్నంగాకు అటుకుల పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? రాజు గారు స్టార్ట్ చేయండి. ఓకే, సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం. సో పులిహోర కాబట్టి పోపు మంచిగా శుభ్రంగా చక్కగా పెట్టుకోవాలి. పోపు బాగుంటే పులిహోర ఇంకా బాగుంటుంది. సో పులిహోర టేస్ట్ అంతా కూడా పోపులోనే ఉంటుంది. ఎస్, ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. షీల్డ్ ఇది ఇది రక్షక కవచం. దాన్ని అలా పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే పోపుకి రుచి బాగా ఉంటుంది కాబట్టి కోపం కూడా బాగా ఎక్కువ. అవునవును, అల్లరి ఎక్కువ చేస్తుంది. అల్లరి ఎక్కువ. మా ఇద్దరు అంతేనంటారా? మన ఇద్దరు లాగా అది ఎగ్జాక్ట్లీ. అలాగే ఇంగువ, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ. మనం పోపు లాంటి వాళ్ళం అంటావు మొత్తానికి, అది అంతేనా? ఎక్కువ ఉంచితే మాడుతుంది, తక్కువ ఉంచితే వేగదు. సో జాగ్రత్త, టేక్ కేర్. ఓకే, మనలాంటి వాళ్ళని హ్యాండిల్ విత్ కేర్ అని చెప్తున్నా. థ్యాంక్ యూ. దీంట్లో చెన్నంగాకు చాలా తక్కువగా విన్నాం రాజు గారు ఈ పేరు. ఎక్కువ ఇప్పుడు మార్కెట్ లో అంతా కూడా దొరికేస్తూ ఉంటుంది. మార్కెట్ లో ఇప్పుడు మనకి ఈజీగానే దొరుకుతుంది. ఓకే, సో ఇది కొంచెం వేగాలి మనకి. ఓకే, నెక్స్ట్ పసుపు. పసుపు, అలాగే సరిపడా ఉప్పు. సో కొంచెం సిమ్లో పెట్టేసుకుని అటుకులు కొద్దిగా మనం వాటర్లో వేసేసుకొని తీసి దాంట్లో యాడ్ చేసేద్దాం. సో ఇవి కొంచెం వాటర్లో వేసిన తర్వాత కుక్ చేసుకునేటప్పుడు బాగా సాఫ్ట్ అయిపోతాయి కదా రాజు గారు, కొంచెం కేర్ఫుల్ గా. అంటే మనం తీసుకునే అటుకులు మనకు 2 రకాలుగా వస్తాయి. ఒకటి మరీ పలుచగా ఉంటాయి, తిన్గా. ఇవి కొద్దిగా మీడియంగా ఉంటాయి. సో మీడియంగా ఉన్నట్టు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. తిన్గా ఉన్నాయి అలా వేసి తీసేసేయాలి. సో ఇందాక గ్యాప్ లో నాకు పల్లవి చెప్పింది అనమాట, అన్ని రకాల వంటలు ట్రై చేశాను, అటుకులు మాత్రం నాకు చాలా భయం. ఎందుకంటే ఇలా వాటర్ లేవుగానే అలా సాఫ్ట్ అయిపోయి ముద్దగా అయిపోయాయి, అందుకే దాని జోలికి వెళ్ళను అని చెప్పింది. సో అందుకే ఇప్పుడు నేను పల్లవికి లుక్ ఇచ్చా. థ్యాంక్ యూ. మన ఇద్దరి మధ్య సింక్ ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే, సో అటుకులు వేసేసుకోవాలి. ఓకే, వేయించిన వేరుశనగ పలుకులు. ఓకే, బై ద వే చెప్పడం మర్చిపోయానండి, అటుకుల్ని అవలక్కి అంటారు సుమి కన్నడలో. ఓకే, జీడిపప్పు కూడా. జీడిపప్పు. సో ఒకసారి కొంచెం అంటే వేడిగా ఉండగానే మనం కలిపేసుకుంటే అటుకులకు కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేస్తాయి. సో పల్లవి యాక్టింగ్ కి రావాలని ప్రిపేర్ అయ్యి ఇంట్రెస్ట్ తోనే వచ్చారా, లైక్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్? యా, ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దిస్. లైక్ దిస్? యా. ఎలా? హౌ? అనుకోకుండా మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ అనమాట, నువ్వు వంట బాగా చేస్తావు కదా అంటే. ఫ్రమ్ మై కాలేజ్ డేస్ ఐ యూస్ టు సీ కుకరీ షోస్ అండ్ ఆల్. ఇట్స్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ మై పిన్ని అనమాట. ఓకే, షీ యూస్ టు సీ ఎవ్రీ ఎపిసోడ్ అండ్ షీ యూస్ టు సే మీ టు టేక్ డౌన్ దట్ డీటెయిల్స్ అన్ని రాసుకున్న తర్వాత ఈవినింగ్ మై పిన్ని యూస్ టు డూ దట్. నేను నించొని చూసేదాన్ని అనమాట. నేను స్టార్ట్ చేసినప్పుడు మా ఇంట్లో ఇప్పుడు సార్ ఎలాగ మొత్తం అరేంజ్డ్ గా పెట్టుకొని స్టార్ట్ చేశారో అలాగే చేసేదాన్ని అనమాట. ఓకే, ఐ యూస్ టు స్టే ఇన్ కిచెన్ ఫర్ ఆల్మోస్ట్ 3 to 4 hours ఫర్ న్యూ రెసిపీ.
సో వంటల మీద బాగా ఇంట్రెస్ట్. మరి వంటలకి యాక్టింగ్ కి లింక్ ఏంటి? సింక్ అవ్వట్లేదు నాకు. సారీ అర్థమైంది. అక్కడ పిలిస్తే నేను ఫస్ట్ రాను అని చెప్పాను. ఐ వాస్ జస్ట్ టెలింగ్ ఫస్ట్ PU ఐ గెస్. ఓకే, సరే నెక్స్ట్ టైం మళ్ళీ ఫోర్స్ చేసింది, వెళ్ళి చేసేసి అనమాట. అప్పుడు చాలా భయం, హార్ట్ బీట్ వినిపిస్తుంది నాకు. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలియట్లేదు, అర్థం చేసుకొని నేను రాలేను అంటే వచ్చేసి చేసేసి వెళ్ళిపోవడమే. అంటే ఐ జస్ట్ ప్రిపేర్డ్ అ స్వీట్ అండ్ స్పైసీ స్నాక్ అనమాట. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక సీనియర్ ఆర్టిస్ట్ నాకు ఫోన్ చేసి చెప్పారనమాట, ఐ గాట్ యువర్ నంబర్ సమ్ అదర్ పర్సన్, నువ్వు చూడడానికి చాలా ముద్దుగా అందంగా ఉన్నావు, మా ఇండస్ట్రీకి వచ్చేమా అంటే, సరే మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని. దెన్ అగైన్ షీ ఎక్స్ప్లెయిన్ మీ ఎవ్రీథింగ్. అంటే వచ్చిన రోజే అందరూ ఎవరు నేర్చుకోవడం లేదు, ఇప్పటికీ మేము కూడా నేర్చుకుంటున్నాము, నువ్వు వచ్చి చక్కగా నేర్చుకుని వచ్చేసేయి, మన ఇండస్ట్రీలో ఒక అందమైన అమ్మాయి అడుగు పెట్టినట్టుగా ఉంటుంది అదంటే మా నాన్నకి చెప్పాను. కాలేజ్ డేస్ లో అప్పుడు ఫిల్మ్ ఆఫర్స్ కూడా వచ్చాయి కానీ మా నాన్న ఒప్పుకోలేదు. అప్పుడు అడిగాను అనమాట, మూవీస్ కి అయితే వదలలేదు, కనీసం సీరియల్ కైనా వదలొచ్చు కదా అంటే, సరిపోని ఇష్టం అని వదిలేశారు నాన్న. ఓకే, వంటల ప్రోగ్రామ్ కి జస్ట్ వంట చేయడానికని వెళ్ళి ఇంత దూరమా? అవును, భగవాన్ సూపర్. స్టవ్ ఆఫ్ చేసేసాను. నిమ్మపండు రసం ఓకే, సో డిష్ అవుట్ చేసేద్దామా? మొత్తానికైతే చెన్నంగాకు అటుకుల పులిహోర రెడీ అయిపోయింది. బట్ టేస్ట్ చూడాలి అంటే కార్వింగ్ కూడా చూసేద్దాం. ఆల్రెడీ పల్లవి చెప్పింది దట్ రాజుగారి కార్వింగ్ అంటే పల్లవికి చాలా ఇష్టం అని. సో రాజుగారు చేసేయండి. అక్కడ పెట్టేశాను కదా అని మధ్యలో అంటే నా ఐడియాని మీరు దోచేసుకున్నారు. సరే నేను చేయను అలాగా. నాకు అర్థమైంది, మీరు దాని వైపు చూడటంతోనే నేను అనుకున్నా. వాటర్ మెలన్, వావ్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్ పల్లవి? ఇలా రా చెప్తా. చెప్పు, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్? మ్యాంగో. అవునా? యోర్స్ ఇస్ వాటర్ మెలన్ కదా. చెప్పేసావా? దాని వైపు అలా ఆశగా చూద్దాం చూసి పసిగట్టావా? అవును, తెలిసిపోయింది. తెలిసిపోయిందా? సో ఫ్లవర్ చేస్తాను. ఫ్లవర్, ఓకే. సో పెటల్స్. యా, నెక్స్ట్ కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు గుడి ముందు ఒక కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయ ముక్కలు అన్ని వైపులా ఇలా పడతాయి కదా. సో దాన్ని ఏరుకోవడం కోసం చాలా మంది వచ్చి టక 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 పరిగెడుతూ ఉంటారు కదా. అది అలా ఆ పెటల్ ఓపెన్ చేసి వాటర్ మెలన్ ముక్కలు ఇసిరేయగానే నాకు అలా అనిపించింది. నేను ఎంత క్రియేటివ్ కదా, అలా ఇసురుతూ ఉంటే నేను కూడా ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని తక్కువ తీసుకుని తినేద్దాం అంటే అది అటువైపు వేసే బదులు ఇటువైపు పడట్లేదు అంటే అన్ని అటువైపు వేస్తున్నారు రాజుగారు. ఆయనకి తెలుసు కదా ఇప్పుడు ఇటువైపు వేసానంటే తినడం మొదలెడుతుంది అని అన్ని అటే ఇలా పెటల్ తీసి ఇలా ఇటు సైడ్ పెటల్ తీసినా కూడా ఇలా. ఓకే, ఇది ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఈ పెటల్ కొంచెం డిఫరెంట్ గా చేశారు. సో ఇంకొక రోజు వేస్తున్నాను, అంటే అన్ని ఒకేసారి వచ్చేద్దామని. ఓకే, పర్లేదు రాజుగారు. సో నువ్వు ఎప్పుడన్నా కార్వింగ్స్ ట్రై చేసావు పల్లవి? ఎస్. ఎస్సా? ఓ, చాలా కళలు ఉన్నాయే పల్లవిలో. బాగా వచ్చిందా? బాగా వచ్చింది. ఐ గాట్ ఫస్ట్ ప్లేస్ ఆల్సో, ఫస్ట్ ప్రైజ్ ఆల్సో. వావ్, రాజుగారు చూడండి అప్కమింగ్. ఇప్పుడు కాదు, నేను కాలేజ్ లో ఉన్నా. ఎప్పుడైతే ఏంటి విద్యే కదా. అవును, అప్పుడు వచ్చింది, ఇప్పుడు రాకుండా పోతుందా ఏంటి? మర్చిపోలేం కదా. అవును. సో ధనం కరిగిపోతుంది కానీ విద్య కరిగిపోలేదని మామూలుగా చెప్పలేదు పెద్దవాళ్ళు. ఓకే, సో ఇది కొంచెం ఓపెన్ చేస్తున్నాను. ఓకే, బ్యూటిఫుల్, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో ఈ రోజు మన అతిథి పల్లవి కదా, తనకే ఇచ్చేద్దాం కార్వింగ్. మీరు కష్టపడిస్తున్నారా ఇష్టపడిస్తున్నారా? ఇష్టపడే ఇస్తున్నానమ్మా, ధారాళ హృదయంతో. స్మైల్. పల్లవి థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి కార్వింగ్ అయిపోయింది, దాంతో పాటు పులిహోర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ పులిహోర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చెన్నంగాకు అటుకుల పులిహోర తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చెన్నంగాకు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన అటుకులు, వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చెన్నంగాకు అటుకుల పులిహోర రెడీ. చెన్నంగాకు అటుకుల పులిహోర టేస్ట్ చూసేద్దాం. ఈసారి పల్లవి గో. ఓకే,
ముగ్గురు ఒకేసారి ఓకే. ఫస్ట్ ఒక్కొక్కరుగా చూద్దాం. ఫ్యామిలీ ప్యాక్ బికాస్ పులుపు కారం దట్ చట్పటా టేస్ట్. సూపర్ రాజు గారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీరు అటుకులతో చేశారు కదా, అవును. ఎప్పుడు రైస్ మనం యాక్చువల్లీ చేసుకుంటూనే ఉంటాము అండ్ Yes. ఎక్కువ రైస్ వద్దు అనుకున్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు, హెల్దీగానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ గా ట్రై Different గా ఉంటుంది. చాలా బాగుంది పులిహోర, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కందిపప్పు కానీ బఠానీలు కానీ శనగలు ఇలాంటివి ఉడకాలంటే కొద్దిగా టైం పడుతుంది కదండి, కొద్దిగా వాటర్లో కూడా చాలాసేపు నానబెట్టాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఉడికించే ముందు అందులో కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసి ఉడికించినట్లయితే ఈ పప్పులు అనేవి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి.